హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూడండి, ఇది బూడిద. ఇది పొయ్యిలో మనం కట్టెల పొయ్యి మంటేసాక వస్తుంది కదండి బూడిద. ఈ బూడిద అనమాట. ఈ బూడిదని కానీ జీడ పడుతున్న చెట్లకి, అంటే తెగులు వస్తుంటుంది కదా చెట్లు, ఆ చెట్ల మీద కానీ పొద్దున్నే చీకటితో కానీ మంచు ఉన్నప్పుడే కానీ చల్లేస్తే ఇట్లాగా కానీ చల్లితే కొంచెం ఆ జీడ తగ్గుతుంది. బాగా చెట్లు కూడా బాగా వస్తాయి. చూసారా? అట్లా వేయాలన్నమాట. ఇప్పుడు చెట్లకి వేద్దాము. ఫ్రెండ్స్, ఇది తీసుకొని ఇప్పుడు ఇవి చిక్కుడు చెట్లు, పందిరి చిక్కుడు అనమాట. చెట్టు చిక్కుడు అంటాం కదా. ఇట్లాగా చెట్లకు కానీ ఇట్లా చల్లేస్తే దీవు 10 రోజులకు ఒక్కసారి కానీ మనం ఇట్లా కానీ చెట్లకు చల్లితే జీడ రాకుండా ఇది ఇట్లాగా రాకుండా ఇది చేయొచ్చు అనమాట. ఆగిపోతాయి ఇట్లాగా. చూసారా? ఇట్లా చల్లేసేయాలి. అవి వంగ చెట్లు అయినా సరే, చిక్కుడు చెట్లు అయినా సరే, ఈ వంకాయ చెట్లు ఇవ్వండి. ఈ వంకాయ చెట్లకు కూడా చల్లుతున్నాను. ఏదన్నా పురుగున్నా కానీ పోతాయి. చూసారా? ఇట్లాగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. ఇట్లా చల్లేసేయాలి. చూసారా?